మద్యం మత్తులో కన్న తండ్రినే కొడుకు హతమార్చాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లా బాడంగి గ్రామంలో జరిగింది. రాజేశ్వరరావు, ఉమా దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మణరావు మద్యానికి బానిసై రోజు తల్లిదండ్రులతో డబ్బుల కోసం గొడవ పడేవాడు. తండ్రి రాజేశ్వరరావు చెప్పులు కొడుతూ ఇంటిని పోషించుకునేవాడు. గత రాత్రి డబ్బుల విషయమై తండ్రితో లక్ష్మణరావు ఘర్షణకు దిగాడు. ఆవేశంలో పక్కనే ఉన్న చెప్పులు కుట్టే సూతితో బలంగా కొట్టేశాడు. దీంతో అక్కడికక్కడే తండ్రి రాజేశ్వరరావు ప్రాణాలు కోల్పోయాడు. తల్లి ఉమా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఇది మామూలుగా తండ్రి అని అతని కొడుకు ఒక చెప్పులు కుట్టే సుత్తి లాంటి ఇన్స్ట్రుమెంట్తో చెవు దగ్గర చంపేశారు. బేసికల్గా తండ్రి దగ్గర డబ్బుల కోసమే చేశారని చెప్పి అతని భార్య చేస్తున్నారు. ఇప్పుడు మేము క్లూస్ టీమ్ మరియు ఎఫ్ఎస్ఎల్ టీం కూడా వచ్చి ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి పూర్తి వివరాలు మరి మేము తెలుపుతాం. రాత్రి గొడవ వాడుకున్నాడు. ఆ గోటను తీసుకు అతనికి గోపు మీద కొట్టేశాడు. బ్లడ్ వచ్చేస్తుంది. గోడకి పిల్లడు పారిపోతుందని నేను బయటకు వచ్చేసాను. కొట్లు ఆడుకొని అటు మా పిల్లడు కోసాను. అది చూస్తే అతను చచ్చిపోయి ఉన్నాడు. ఇంకెవరు లేరు మా ఇంట్లో, మా ముగ్గురు తప్ప ఈ పిల్లని పట్టుకొని నేను పారిపోయాను. కూర్చోసరికి చచ్చిపోయి ఉన్నాడు. రాత్రి 8:30 టైం బాబు. మందు తాగుతాడు, రాత్రి పగలు తాగుతాడు. డబ్బులు ఇవ్వడం కంటే డబ్బులు అటు తాక్కొని వస్తాడు బాబు. ఏమైనా డబ్బులు అడుగుతాం, మా దగ్గర ఉండవని అంటాం. భోజనం గురించి గొడవ తీస్తాడు. మాకు తిండి లేదే, తిండి పెట్టాను, వండి పెడతాం. నువ్వు రూపాయి ఇవ్వకపోయినా సరే కడుపు నిండి తిని కాము గుడి కూడా తాగుడు మనిషి అలాగండి బాబు. మా తిన్నోళ్ళకల్లా నేను నీళ్ళు వేసుకోవడం, కూరలు అన్నం పారేయడం ఇలాంటి వ్యవస్థ పనులన్నీ చేస్తాడు. వెళ్ళంకైనా తిట్టు వాళ్ళు నేను తిట్లు తిడతాడు. అంత చాండలు తిట్లు తిడతాడు. నాకు ఆ బాధ భరించుకులాగే ముసలుడు రాత్రి అన్నాడు, ఏ తల్లి అనుకుంటున్నా ఏటనుకున్నా ఇలా కలబడిపోతాను. ఈయన కొద్ది తాగేసి ఉన్నాడు. దాని మీద గొడవ ఆడుకుని అలా చేశాడు. నీకు ఎప్పటికైనా లేపేస్తాను గుద్దుకు లేపేస్తాను. అసలు నన్ను కొట్టవలసింది అతని మీద కలబడిపోయాడు. అతన్ని చంపేశాడు.